చల్లని క్లైమేట్లో వేడివేడిగా మైసూర్ బజ్జీ చేసుకుంటే ఉంటుందండి. ఆహా! హోటల్స్‌లో లానే ఇంట్లో కూడా సేమ్ టు సేమ్ టేస్ట్ వచ్చేటట్టు, ఫ్లఫీగా వచ్చేటట్టు ఒక చిన్న చిట్కా చెప్పేస్తాను. ముందైతే ఒక కప్పుడు పెరుగు తీసుకొని దాంట్లోకి ఒక 2 చిటికెళ్ళు తినే సోడా వేసుకొని ఫుల్‌గా గిలకొట్టేసేయండి. ఎలా గిలకొట్టాలంటే బయట బబుల్స్‌గా వస్తాయి చూడండి. అలా వచ్చేటట్టు గిలకొడతా ఉండాలి. ఆ తర్వాత కప్పుడు పెరుగుకి కప్పుడు మైదా పిండి వేసుకొని దాంట్లోనే తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒక 2 స్పూన్లు బటర్ గానీ, నూనె గానీ వేసుకొని కింద నుంచి పై వరకు ఫుల్‌గా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసేయండి వీడియోలో చూపిస్తున్నట్టు. బోండాలో ఆ ఫ్లఫీనెస్ కావాలంటే మనం మిక్స్ చేసుకునే ప్రాసెసే ఇంపార్టెంట్ అండి. ఒక కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత తగినంత జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మిక్స్ ఫుల్‌గా కింద నుంచి పై వరకు మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసేయండి ఒక హాఫ్ అన్ అవర్. తర్వాత ప్యాన్ లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ ఫుల్ గా మరిగిన తర్వాత బోండాల్లా వేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. దీనికి పల్లీ చట్నీ ఉంటే సూపర్ కాంబినేషన్ అండి.